తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏం కార్యాలంటండి? సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఒక స్త్రీ బ్రతకాలంటే, ఒక స్త్రీ పేరు స్థిరంగా నిలబడాలి అంటే ఆమె 2 కార్యాలు చేసిందై ఉండాలి. 1 సత్కార్యాలు చేసిందై ఉండాలి, 2 ధర్మకార్యాలు చేసిందై. సత్క్రియలు అంటే దేవునిలో దేవుడు కోరుకునే మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. 2వది, ఆమె తగినంతగా చేయగలిగినంతగా ఇతరులకు సహాయం చేసే స్త్రీగా కూడా. ధర్మకార్యాలు అన్నారు వీటిని. ఈమె కుట్టు పని చేసేదంటండి. ఈమె గురించి చరిత్ర చదివినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈమెకు వచ్చినటువంటి ఆ కుట్టు పనిలో చాలామంది పేదలకు, వస్త్రాలు లేనటువంటి వారికి, ఆ దినాల్లో మరి చాలా హీనమైన స్థితిలో చాలామంది ప్రజలు ఉండేవారు. నేటి కాలంలో దేవుని కృపను బట్టి ఆహారానికి, నీడకి, వస్త్రాలకి ఎవరికీ కొదవలేదు. కానీ ఆనాటి కాలంలో చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్న ప్రజలు అనేక మంది. అలాంటి వారందరికీ ఆమెకు తెలిసినటువంటి చేతి పనితో, ఆమె దగ్గర ఉన్నటువంటి వస్త్రాలతో ఆమె వాళ్లకు దుస్తులు కుట్టించేదంటండి. ఏం చేసేదంటండి అంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారికి చేయగలిగినంతటి ధర్మాన్ని, చేయగలిగినంతటి సహాయాన్ని ఆమె. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేయడానికి, మనం ప్రతిఫలం పొందడానికి ప్రార్థన ఒకటే చాలు అనుకుంటారు. కాదు, దానితో పాటు కొన్ని ధర్మకార్యాలు కూడా చేయాలి. మన భక్తి విశ్వాసం ఉంటే చాలా ఆశీర్వదించబడిపోతాం అనుకుంటారు. కానీ దాంతోపాటు కొన్ని ధర్మకార్యాలు కూడా చాలామంది విషయంలో నేను చూస్తూ ఉంటాను. ప్రార్థన దగ్గర, భక్తి దగ్గర బాగానే ఉంటారు, కానీ మిగతా విషయాల్లో చాలా పిసినిగొట్టితనంగా, చాలా బిగ్గబట్టేవారిగా, చాలా దరిద్రతను చూపిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, వెదజల్లి ఐశ్వర్యవంతులై ఉన్నవారు ఉన్నారు, బిగబట్టి దరిద్రులైన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఈ దినాల్లో ఒక స్త్రీ తన కుటుంబంలో ధర్మకార్యాల్లో పేరొందిందై ఉండాలి, సత్క్రియలలో కూడా పేరొందిందై ఉండాలి. ఇంకో మాట, ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? 5 విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. 6 విషయాలా అమ్మా? మరి ఇదే విషయాలు చూస్తే మరి మన సమయం అయిపోతుంది. కానీ బైబిల్లో ఉన్న స్త్రీల గురించి ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. క్రీస్తుతో ఉన్న స్త్రీలు ఎవరితోనండి? క్రీస్తుతో అనుబంధం కలిగినటువంటి స్త్రీలు. బైబిల్లో తమ కుటుంబం కోసం నిలబడిన స్త్రీల గురించి చెప్పాను. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలో చెప్పాను. ఇప్పుడు క్రీస్తుతో ఉన్న అనుబంధపు స్త్రీలు అంటే, క్రీస్తుతో కొంతమంది స్త్రీలు ఉన్నారు. మనం కూడా క్రీస్తులో ఉంటే ఇలాంటి స్త్రీలుగా ఉండాలని, అమ్మా స్వప్న, క్రీస్తులో మనం ఇలాంటి స్త్రీలమై ఉండాలని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిది లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల వరకు చూస్తే, అక్కడ యేసు కాళ్ళు కడిగిన స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆమెనమ్మ ఉంది అక్కడ. ఒక స్త్రీ ఏం చేసిందంట? కన్నీళ్లతోనమ్మా, నీళ్లతోనా? కొంతమందికి నీళ్లతో కూడా ఎవరి పాదాలు కడగటం ఇష్టం ఉండదు. కొంతమంది కాళ్ళు చేతులతో నీళ్లతో కడుగుతారు, కానీ మనసు కడుక్కోరు. కానీ ఈమె ఏం చేస్తుందంట? కన్నీళ్లతో యేసు పాదాలను కడిగిన స్త్రీ. క్రీస్తుతో ఉన్న స్త్రీల గురించి చెప్తున్నాను నేను. ఈ స్త్రీ క్రీస్తు దగ్గర ఉంది. క్రీస్తు దగ్గర ఏం చేస్తుంది అంటే, కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతుంది. నేను ఎప్పుడో ఒక ఆర్టికల్లో చదివాను. కొన్ని విషయాలు అలా మనస్సులో ముద్ర వేయబడతాయి. హన్నా అనేటువంటి స్త్రీ షిలోహు దేవాలయాన్ని కన్నీటితో కడిగినప్పుడు దేవుడు సమూయేలు వంటి బహుమానం ఇచ్చాడంటండి. ఏ బహుమానం ఇచ్చాడు? మనం కన్నీటితో దేవుని పాదాల దగ్గరకు చేరి ప్రార్థన చెయ్యాలంటే మనం చక్క పెట్టలేనంత పెద్ద సమస్య రావాలా? అప్పుడు కానీ మనకంత ప్రార్థన రాదా? అప్పుడు కానీ మనం అంతటి ప్రార్థన చేయలేమా? దేవుడు అంటున్నాడు, శోధనలోనికి ప్రవేశించక ముందే మెలకువగా ఉండి ప్రార్థన, నువ్వు ముందే నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొని ఉంటే ఈనాడు మరలా అలాంటి దుఃఖకరమైన పరిస్థితిని చూసే స్థితి వచ్చి ఉండేది
అయితే క్రీస్తుతో ఉన్న స్త్రీలు ఏం చేశారంటే కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగారు. మన జీవితంలో యేసు పాదాల చెంత కన్నీటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారు ఎప్పటికీ ఓడిపోరు. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి స్త్రీలు ఎప్పటికీ కూడా ఏం చేయరంటండి, ఓడిపోరు. ఎందుకంటే ఆయన మన కన్నీటి చుక్కలను లెక్కగట్టే దేవుడు. ఏం లెక్కగట్టే దేవుడు అంటండి? కన్నీటి చుక్కలని లెక్క కట్టేటువంటి దేవుడు.